ఆగండి ఆగండి, ఆ ఫోటోలు చూసి ఏదో అనుకున్నారు. అది కాకినాడలో జయంతి దగ్గర ఎగ్జిబిషన్ అయితే పెట్టారు ఫ్రెండ్స్, నో ఎగ్జిబిషన్. అక్కడికైతే వెళ్ళాం ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూడడానికైతే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియోలోకి అయితే వచ్చేద్దాం, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయి ధన. ఈరోజు మన వాళ్ళకు వచ్చేసి మేమైతే కాకినాడలో ఉన్న జేఎన్2 ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది. ఎంట్రన్స్ వచ్చి 100 రూపీస్ ఈచ్ అనమాట. చిన్నపిల్లలకు కూడా టికెట్ తీయాలని చెప్పి అన్నారు. సర్లే కదా అని చెప్పి టికెట్ తీసుకొని వెళ్ళాము. ఏముంటాయని చెప్పి వెళ్ళాము, కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. మా పెద్ద బాబు అయితే నేను అంగుండి చూస్తున్నారు కదా, విమానం అయితే ఎక్కించాను. చిన్న బాబు కూడా నేను ఎక్కుతాను మమ్మీ అంటూ ఏడుస్తున్నాడు. వాడిని కూడా ఎక్కించాను ఫ్రెండ్స్. వాడు ఆనందానికి అయితే అవధులు లేవన్నమాట. మా బాబు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. చూస్తున్నాడు ఇది ఎలా వెళ్తుంది, గాల్లోకి వెళ్తుందా లేదంటే నార్మల్గా తిరుగుతుందా అని చెప్పి చూస్తున్నాడు. పర్లేదు. దీనికైతే నేను ఈచ్ 60 రూపీస్ అనమాట. అంటే ఒక పర్సన్కి 60. చిన్న బాబుని ఎక్కించుకోండి అంటే లేదు మేడం, అలా కుదరతున్నాడు అని చెప్పన్నారు. సరే అని చెప్పి ఇంకిద్దరికి తీసుకున్నాను అనమాట. 100 రూపీస్కి ఇద్దరిని ఎక్కించేసాను ఆ రోజైతే. చూసారా ఎలా తిరుగుతుందో. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. మా పిల్లలతో పాటు వేరే వాళ్ళ పిల్లలు కూడా ఎక్కారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. చూసారా, మా చిన్న కొడుకు కూడా ఉన్నాడు అందులోని. కానీ అందులో ఒక పాప మాత్రం ఏడుస్తుంది అనమాట. నాకు వద్దు, నాకు భయం అవుతుందని ఏడుస్తుంది. నా చిన్న కొడుకు ఏమో ఎగురుతున్నాడు. అలాగైతే మేము ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. చూసేయండి వీడియోలో. ఇంకా టైం అయిపోయిందని చెప్పి తీసేస్తున్నా అని చెప్పి అన్నారనమాట. ఇంకో పాప ఎక్కింది. ఆయన చెప్తున్నాడు ఒకళ్ళు మాత్రం ఎక్కించుకుంటాము అని. అలా తిరుగుతుందన్నమాట. నేనైతే నేను మా అమ్మగారింటికి అయితే వచ్చాను ఎంజాయ్ చేద్దామని. పిల్లకాయలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది తీసుకెళ్ళినందుకు. ఇంకా ఎగ్జిబిషన్లో చాలా పెట్టారు, ఫుడ్ ఐటమ్స్ పెట్టారు, ఐస్ క్రీమ్స్ పెట్టారు, కారు అన్నీ పెట్టారు. ఆ లేడీస్కి ఇష్టమైన చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ పెట్టారు ఫ్రెండ్స్. అన్నీ తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి. నాకైతే నచ్చింది, పర్లేదు. అంటే వాళ్ళు మెయింటైన్ చేసుకోవడానికి కూడా 100 రూపీస్ అంటే పర్లేదు, బెస్ట్ అని అనిపించింది. ఎగ్జిబిషన్లో ఇవన్నీ అయితే ఎక్కుతామని చెప్పి అన్నారు. నాకే భయం వేసింది ఎక్కించాలంటే. అందులో కొంతమందిని చూస్తున్నారనమాట. ఇక్కడైతే మా ఊడ ఐస్ క్రీమ్ కావాలంటే ఇక్కడ తీసుకొచ్చాను నేను. వాళ్ళ బాబాయ్ అనమాట. లోపలైతే చాలా బాగుంది. అండ్ బాబు ముద్దు పెడుతున్నాడు అనమాట. వాడు కూడా ముద్దు పెడుతున్నాడు. చూసారా, అది మా ఊడు వెళ్ళిపోతున్నాడు ఏదో కావాలి బొమ్మలని. నేను అనకత్రం మెల్ల నడుచుకుంటూ వెళ్తున్నా. కార్ తీసి ఇవ్వమన్నాడు, ఇచ్చాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదనమాట ఎంట్రన్స్. చూసారు ఎంత బాగుందో. నాకు ఈ ఎంట్రన్స్కే పర్లేదు అనిపించింది. సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఫైనల్గా.